హాయ్. హలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరెలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే సండే వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే ఇప్పుడు 8-8:15 అవుతుందండి. ఇప్పుడే లెగిసాము. లెగిసి అయితే బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయితే అయిపోయి మా హస్బెండ్ అడగనియండి, ఈరోజు బయటికి టిఫిన్‌కి వెళ్దామా? చాలా రోజులు అవుతుందంటే, సరే వెళ్దామంటేనే ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయామండి. ఇగో పిల్లలైతే ఆల్రెడీ కిందకెళ్ళిపోయారు. నేను, హస్బెండ్ మాత్రమే దిగుతున్నామండి. ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది. పీస్‌ఫుల్‌గా ఉందండి. ఇగోండి ఇదే మేము ఉంటున్న హౌసు. మేమైతే థర్డ్ ఫ్లోర్‌లో ఉంటున్నామండి. ఇల్లు చాలా బాగుంది. ఇగో మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మార్నింగు 8:15 అవుతుంది కదా! వెళ్తుంటే చలి చలిగా ఉంది. అప్పుడే కొంచెం ఎండ కూడా వచ్చింది. చాలా బాగుంది. ఇక మేము ఎప్పుడు వెళ్ళేది సిటీ కేఫ్‌కి వెళ్ళామండి. ఇక్కడైతే బాగుంటది. క్వాలిటీ బాగుంటది. క్వాంటిటీ కూడా చాలా బాగా ఇస్తారు. ఇంక మార్నింగ్ 8:30 అయింది గట కొంచెం కొంచెంగా వచ్చారు. నేనైతే ఇంకా ఇక్కడ వీడియో చేసి షూట్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే మెనూ చెప్పారు. ఇంక మేమైతే అక్కడ కూర్చున్నాం. మా హస్బెండ్ అయితే ఒక్కొక్కటి అన్నీ తీసుకొచ్చేసి ఇంక అక్కడ పెడుతున్నారు. ఇగోండి మా చిన్నబ్బాయి అయితే బజ్జీ తీసుకున్నాడు. మా హస్బెండ్ ఏమో ఇదేంటో తీసుకుని నాకు అర్థం కాలేదది. మా పెద్దబ్బాయి పూరి తీసుకున్నాడు. నేనేమో పెసరట్టు ఉప్మా తీసుకున్నానండి. ఇగో వాళ్ళైతే తింటున్నారు. బజ్జీ అయితే కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది. తను చెప్తే ఎంతకీ వినలేదు. సరే తను తింటాడని తినుకొని ఇగో నేనైతే తీసుకున్నాను. మేము టిఫిన్ అయితే ఫినిష్ చేసిన తర్వాత ఇంకా చేపల మార్కెట్‌కైతే వచ్చాము. సండే కదా! కొంచెం రష్‌గా ఉంది. ఇగోండి బావుంది. చాలా బావున్నాయి. మేమైతే రొయ్యలు తీసుకుందామనుకున్నాం. రొయ్యలేమో మా చిన్నబ్బాయి తినడు. తను తిండు కదా! మళ్ళీ ఇంకెందుకనేసనంటే ఫిష్ తీసుకున్నాం. ఫిష్ అయితే తను తింటాడు. చికెన్ తీసుకుందాం అనుకున్నాను. ఎప్పుడు చికెనే కదా! అనేసని మేమైతే ఇంక ఫిష్ తీసుకొనైతే మేమే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకిక్కడ మేము స్టార్ట్ అయ్యే దాంట్లో దగ్గరలో ఏమోని జామకాయ ఉందండి. స్వీట్ గువా అంటది. బావుందండి. స్వీట్ అయితే లేదు. కొంచెం మాదిరిగా ఉంది. కేజీ ఏమో రూ. 100 అంట. నేనేమో అర కేజీ తీసుకున్నా. అర కేజీకైతే రెండే 2 వచ్చాయండి. ఎక్కువేం రాలేదు. ఇంక ఇవి తీసుకొని మీ ఇంటికైతే ఇంకా వచ్చేసానండి. ఇగోండి వీడైతే షూట్ చేస్తున్నాను. నేనైతే ఫిష్ తీసుకున్నానండి. 2 కేజీన్నర అనుకుంటా చేపలు తీసుకున్నాను. ఇగోండి శుభ్రంగా మంచిగా వాష్ చేసి కొంచెం కర్రీ వండాలి. కొంచెం ఫ్రై చేయాలండి 2 కూడాను. చేసేస్తే ఇంకా సరిపోతది. కర్రీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ మంచిగా చేశాక రాజమండ్రిలో కొత్తగా మాల్ ఓపెన్ చేశారు ఒకటి. ఇంక దానికి వెళ్దాం అనేసని అనుకుంటున్నాము. మా హస్బెండ్‌కి డ్యూటీ రెస్ట్‌లో ఉంటే వెళ్తామండి. లేకుంటే ఇంక మా అమ్మోరే పిల్లలు సండే కదా! ఇంకెక్కడికైనా వెళ్దాం బయటకని అడిగారు అనేసని ఇంక అడిగితే మా హస్బెండ్‌నేమో డ్యూటీ లేకపోతే వెళ్దాంలే అన్నారు. అందుకని ఇంకని వంట అయితే ఫినిష్ చేసేస్తున్నానండి. ఇగోండి ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ ఒక 3, 4 తీసుకున్నాను. టమాటా తీసుకున్నాను. 3, 4 టమాటా తీసుకున్నాను. కూరకు సరిపడైతే నేను చింతపండు తీసుకున్నానండి. ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. కొంచెమేమో సారీ వెల్లుల్లిపాయలు అంటున్నాను. అల్లము, వెల్లుల్లి తీసుకున్నాను. కొంచెం ధనియాలయి తీసుకున్నానండి. ఇంక ఇవన్నీ గూడా నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. అన్నీ గూడా ఒక్కొక్కటి వేరే వేరేగా తీసుకున్నాను. చింతపండయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. చాలదేమో నెక్స్ట్ ఏద్దాం అనుకున్నాను సరిపోయింది. ఇగోండి ఫిష్ అయితే మంచిగా ఒక 2, 3 టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేశానండి. మేము తీసుకుంది లైవ్ ఫిష్ అండి. లైవ్‌లో ఉన్నప్పుడే తీసుకున్నాను. కర్రీ కూడా చాలా బాగొచ్చింది. ఇంకైతే నేనైతే అన్నీ గూడా ఒక్కొక్కటి అందులో వేసేసుకొనైతే నేనైతే మిక్సీ పట్టేసుకుంటానండి. ఇంక మిక్సీ దీనికి కూడా ఫ్రైకి కూడా అల్లం వెల్లుల్లి వేసుకోండి కదా! అది కూడా కొంచెం తీసుకుంటే ముద్ద చేరిపోద్ది కదా అన్నట్టు తీసుకొని కొంచెం అయితే లైట్‌గా వాటర్ ఏసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంగోండి చింతపండు పక్కనేసుకొని ఇందులో వాటర్ అయితే వేసుకుంటున్నాను. కర్రీ గట్టా అంతా ఫినిష్ అయ్యేసరికి నాకైతే 1:15 అయిపోయిందండి. ఇగో నేనైతే ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసుకున్నాను గదా! ఇంకా ప్యాన్ పెట్టేసుకొని మనది నీస్ కర్రీ కాబట్టి 3, 4 టేబుల్స్ ఆయిలయితే కంపల్సరీగా పడతదండి. ఆయిల్ ఉంటేనే కొంచెం మనకన్నీ గూడా ఫ్రై అవుతాయి. బావుంటది గూడా. నేను 4, 5 ఐటెమ్ టేబుల్స్ అయితే ఆయిలయితే వేసుకున్నాను నేను. ఇగోండి అన్నీ మిక్సీ ఆడుకున్నాను గదా! అయన్నీ గూడా అన్నీ అందులో యేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. మిడిల్‌లో పెట్టుకున్నాను గ్యాస్ నేను. అన్నీ గూడా లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. గల్లుప్పు వేసుకున్నాను. గల్లుప్పు అయితే దొడ్డుప్పు అంటారు గదా! అదైతే కర్రీ చాలా బావుంటదండి. సాల్ట్ మీద బావుంటది. కొంచెం పసుపేసుకున్నాను. ఒక 3, 4 టేబుల్స్ ఆయిల్ కారం అయితే వేసుకున్నాను. కారం అయితే కొంచెం బావుంటది.
ఇంకా వేసుకొని ద్వారగా అయితే ఇంకా అలాగా లైట్గా కలుపుకుంటున్నాను. ఇది కలిపిన తర్వాత ఒకసారి అయితే నేను మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాల్లో బాగుంటుంది, స్లిమ్గా ఉంటుంది అనేసి పెట్టుకున్నాను. ఇంకా తీసిన తర్వాత ఇగో చేపలు అయితే ఒక్కొక్కటి పెట్టుకుంటున్నానండి. తలకాయ కూడా మా హస్బెండ్ అయితే చిన్న చిన్న ముక్కలు కొట్టి రెండు పీసులా కొట్టించారు. ఇంకా అన్నీ ఒక దగ్గర వేసుకొని మూత పెట్టుకొని చూసేసరికి మళ్ళీ అయితే అంత దగ్గర పడింది. ఇగోండి నేనైతే చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను. పండు చింతపండు పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది. నేను సరిపోదేమో అనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయింది. ఇక మనం ఎప్పుడు కూడా అందులో స్పూన్ ఎందుకు పెట్టకూడదు, ఎందుకంటే పెడితే అది ఇరిగిపోతుందండి. అందుకని నేనైతే పెట్టలేదు. ఇంకా క్లాత్తో అటు ఇటు అటు మాత్రమే చేస్తాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నానండి. కర్రీ అయితే అవుతుంది. ఈలోపు నేనైతే ఫ్రైకి అయితే చేస్తున్నాను. ఇగోండి ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి, మసాలా పొడి వేసుకొని కొంచెం ఆయిల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంక అంతా కలుపుకొని ఒక దగ్గర పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టాను, 15 మినిట్స్ పెట్టుకున్నాను. అలాగైతే మనకు ముక్కకి అన్నీ కలుపుకొని ఉంటాయి కదా, పడతాయని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇగోండి నేను 3-4 టేబుల్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫ్రై కదా వేసుకున్నాను. ఫస్ట్ అయితే లైవ్లో ఫిష్ తీసుకున్నాను కదండి, ఫ్రై చేశాక మాత్రము ఒక్కొక్కటి ఊడిపోయింది. ఏమో ఫిష్ బాగలేదేమో అనుకున్నాను నేను. ఎప్పుడు కూడా నేను ఫ్రై చేస్తాను, ఫ్రై చేయకుంటే ఏమో ఉండను, ఎప్పుడు ఫ్రై చేస్తాను కానీ ఎప్పుడు కూడా ఇలా రాలేదు. చేప ఏమైనా ప్రాబ్లం ఏమో అనుకున్నాను. ఫ్రై ఎలా వచ్చింది, కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. కర్రీ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగానే వచ్చింది. ఇదే ప్రాబ్లం ఏమో అనుకున్నాను, మరి ఇలా అయితే వచ్చింది. ఇంక ఎలా అయితే ఫ్రై కొద్దిగా లైట్గా చేసేసాను. ఇక మనకి కర్రీ బాగుంటే చాలు కదా, కొంచెం అన్నం ఎక్స్ట్రా తింటాం కదా అన్నట్టు వేసుకున్నాను. ఈ కర్రీ అయితే అయిపోయింది, ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇంక ఈ 2 అయిపోయిన తర్వాత కొంచెం బయట చిన్న వర్క్ ఉంటే బయట వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. బట్టలు తీసేమో బయట ఎండబెట్టేసాను. అదే వేసాను. వేసిన తర్వాత ఏమో కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి రైస్ పెట్టేసానండి. కుక్కర్లో పెట్టేసాను రైసు. పెట్టేసి ఇగోండి కొంచెం అంట్లు ఉన్నాయి, ఈ అంట్లు గట్ట అన్నీ దోముకొని ఇల్లు మొత్తం శుభ్రంగా మంచిగా వాష్ చేస్తానండి. ఈ లోపు నాకైతే కర్రీ అయితే అయిపోయింది. ఇగోండి మంచి కర్రీ అయిపోయింది, ఫ్రై కూడా అయిపోయింది, రైస్ కూడా పెట్టేసాను. పిల్లలకి స్నానం చేసి ఇంకా రెడీ అయ్యాము. మేమైతే మంచిగా తినేసి ఇంకా మాల్కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇగోండి ఇది మాలు. మేము వెళ్ళేసరికి అయితే 3 అయిపోయిందండి. సినిమా స్టార్టింగ్ ఏమో 2:30కి అంటండి. ఇదంటే సినిమా హాల్ అండి. నేను లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటాండి ఇంత పెద్ద మాల్ చూడడం. నేను ఎప్పుడు కూడా చూడలేదు. అందరూ హీరోలు కూడా పాత తరం హీరోలు అందరూ ఫోటోలు పెట్టారు. చాలా బాగుందండి. ఇంకా ఏది కూడా ఓపెన్ అవ్వలేదు, అన్నీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతాయి. ఓన్లీ సినిమా థియేటర్ను ఓన్లీ కేఎఫ్సి ఫుడ్ మాత్రమే పెట్టాడండి. నిజంగా నేను లైఫ్లో ఫస్ట్ టైం చూడడం ఈ మారుమని, ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుందండి. మేమైతే కేఎఫ్సి తీసుకున్నామండి. పిల్లలకి రెస్టారెంట్ తినేసి వెళ్ళాము కానీ ఇంకా పిల్లలు కావాలంటే ఇంకా అయితే తీసుకున్నామండి. ఇవి నాకైతే ఇవి 4 ఐటమ్స్, 3 ఇది పెప్సీ బాటిల్స్ ఏమో 690 అంటే 700 పడిందేమో. మా చిన్నబ్బాయికి చాలా ప్రాణం అండి కేఎఫ్సి అంటే, నాకు కూడా చాలా ఇష్టము. ఇంకా తినేసి ఇగోండి 700 అయింది మాకు ఈ అమౌంట్ అయితే. తీసుకున్న మాల్ అస్సలు ఖాళీ లేదు, ఎక్కడ చూసినా ఫుడ్ కౌంటర్ మాత్రమే దగ్గరే ఉన్నారు జనాలు అందరూ కూడా. చాలా బాగుంది. నేను ఫస్ట్ అయితే ఎక్సలేటర్ ఎక్కడానికి చాలా భయపడ్డానండి, కానీ ధైర్యం చేసి అలా మెల్లిగా ఎక్కేసాను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, ఏంటి ఇలా అవ్వట్లేదు, ఈ అమ్మాయి పైకి వెళ్ళట్లేదు అనేసి. హాల్ మాత్రం సూపర్గా ఉందండి. ఇదండి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పెడతానండి. దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెడతాను, మోర్ వీడియోస్ పెడతానండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటిదైతే క్లోజ్ చేస్తున్నానండి నేను. ఇంకా లాస్ట్లో కొంచెం పిక్స్ తీసుకున్నా కదా, పిక్స్ కూడా మీకు పెడుతున్నానండి ఈ వ్లాగు చూడండి. ఓకే బాయ్.